సార్ మోషన్‌కి వెళ్తా ఉంటారు. సో, వెళ్ళి బాత్రూమ్‌లో గంటల తరబడి కూర్చొని ముక్కుతా ఉంటారు. సో, కూర్చున్నప్పటికీ ఇన్‌కంప్లీట్ మోషన్ అని చెప్పేసి అంటుంటారు. అంటే కొద్దిమంది ఏంటంటే వేలు పెట్టి మరి బయటికి తీస్తా ఉంటారు ఆ మిగిలిన మలాన్ని. అది దేనికి దారి తీసే విధంగా ఉంటుంది. అదే విధంగా అంత క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఏదో ఉంది అనే ఫీలింగ్‌లో ఉంటారు. కొంచెం హిచ్చింగ్ లాగా ఉంటది ఆ పార్ట్‌లో. అది ఎంతవరకు డేంజర్ అంటారు? దేనికి సంకేతం అది? సో, మీరు చెప్పే సింప్టమ్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కాన్‌స్టిపేషన్ అంటాము. మలబద్ధకం అంటాము. సో, మామూలుగా చిన్న పిల్లల్లో చూసుకుంటే గనక మలబద్ధకం అనేది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా జంక్ ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే సరైన వాటర్ తీసుకోకపోవడము, వాళ్ళకి హార్డ్ పెల్లెట్స్ లాగా అంటే మనకు వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత మోషన్ ఎట్లా హార్డ్‌గా ఉంటుందో అట్లా హార్డ్‌గా ఉండిపోతుంది. అట్లా హార్డ్‌గా ఉండేటోళ్ళు ఎంత ముక్కినా గానీ ఓసారి మోషన్ అనేది కిందికి రాదు. స్ట్రక్ అయిపోతది బయట లోపల. సో, రెక్టమ్‌లో అంతా స్ట్రక్ అయినప్పుడు మనం ఏలు పెట్టి ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకు హార్డ్ స్టూల్స్ తగులుతుంటుంటది. అట్లా తగిలినప్పుడు ఆ మోషన్ అంత ఈజీగా బయటికి రాదు. వాళ్ళు ప్రెషర్ చేసి మొక్కినా గాని రాదు. అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కొన్ని రకాల ఎనిమాస్ అంటాం. ప్రొక్టోలైసిస్ ఎనిమాస్ అని, లేకపోతే నోట్ల ద్వారా ఇచ్చే ఎనిమాలుంటాయి. కింద ద్వారా కూడా ఇచ్చే ఎనిమాలుంటాయి. అట్లా కూడా ట్రై చేస్తాం. అట్లా కూడా రాలేదనుకోండి ఫింగర్ ఎవాక్యుయేషన్ అంటాం. ఫింగర్ పెట్టి మోషన్ తీయడం ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఏందంటే కాన్‌స్టిపేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియాలో ప్రెషర్ పెరిగిపోయి ఫ్యూచర్‌లో పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నట్టు.